హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే నేను మీ ముందుకి కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ అయితే తీసుకొని వచ్చాను. అదే మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా అయితే మనము వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే దీంట్లోకి బీన్స్, క్యారెట్, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీన్, అలాగే పచ్చిమిర్చి, గార్లిక్, స్వీట్ కార్న్ అండ్ బేబీ కార్న్ కూడా, అంటే ఇంట్లో మాకు కొంచెంగా ఉన్నాయి. సో నేనైతే మొత్తం ఆల్మోస్ట్ అన్ని చాలా వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను అనమాట. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను 2 కప్స్ రైస్ అయితే నానబెట్టాను అనమాట. సో ముందుగా కొంచెం వాటర్ వేసి దాంట్లోకి అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్లోని కొంచెం జీరా వేసాను. జీరా వేసిన తర్వాత కట్ చేసిన మొత్తం అన్ని వెజిటబుల్స్ వేసేయచ్చు. సో ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది వేసిన తర్వాత అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా మనం అయితే వాటర్ పెట్టి అందులో జీరా వేసి బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసి, సాల్ట్ కూడా ఫుల్ ఈ రెండు బాయిల్ అవుతుండగానే మనం అందులోకి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసుకుంటూ చూసుకుంటుంటే తెలిసిపోతుంది రైస్ బాగా ఉడికిందా లేదా అని చెప్పి. ఈలోగా మనకి పక్కన వెజిటబుల్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మనం ఉడికిన బాస్మతి రైస్ని స్ట్రెయిన్ చేసేసుకుంటే కొంచెం చల్లారితే రైస్ అన్నది పొడి పొడిగా ఉంటుంది అనమాట. వెంటనే వేసేస్తే అది స్టిక్కీగా ఉంటుంది. సో అలా కాకుండా ముందు స్ట్రెయిన్ చేసి కాసేపు పక్కన పెడితే రైస్ అన్నది పొడి ఆడుతుంది. తర్వాత ఫ్రై అయిపోయిన ఈ వెజిటబుల్స్ దాంట్లోకి నేను కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేశాను. తర్వాత దాంట్లోకి బాస్మతి రైస్, అలాగే సాల్ట్, బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా మీ దగ్గర ఏమైనా ఉంటే అంటే గార్నిష్గా అవన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ క్యాష్యూస్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారండి. దీంతో మనము ఈ రైతా అది పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో మీకు ఈ రెసిపీ అయితే బాగా నచ్చిందని అనుకుంటాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాన్వి అండ్ శ్రావణి.